అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమాజం ఎటుపోతుందో ఏం అర్థం కావట్లేదు. ప్రతిదానికి విపరీతంగా స్పందించేటటువంటి ప్రజలు ఇప్పుడు మితిమీరిపోయారు. ప్రతిదానికి విపరీతంగా స్పందించడం, ప్రతిదాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం, ప్రతి చిన్న ఆనందాన్ని కూడా భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం, సమాజంలో పక్క వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లినా సరే పర్లేదు, మనకేం ఇబ్బంది లేదు, మనం హ్యాపీగా ఉంటే చాలు అనేటటువంటి విపరీతమైనటువంటి ధోరణి ప్రజల్లో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఏర్పడిందనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. ప్రతిసారి సమాజంలో ఇదే జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న తిరుమల వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తొక్కిసలాట దాదాపు 7-8 మంది ప్రాణాలు పోయేలాగా చేసింది. నిన్నటికి నిన్న ఐపీఎల్, అది అసలు ఒక ఫ్రాంచైజీ, అదేమి భారతదేశానికి వరల్డ్ కప్ కాదు, ప్రైవేట్ వ్యక్తుల యొక్క గేమ్. ఆ గేమ్లో ఆర్సీబీ కప్పు కొట్టింది. అఫ్ కోర్స్ దాదాపు 17 సంవత్సరాల నుంచి వాళ్ళు కప్పు గెలవడం కోసం అని చెప్పేసి దండయాత్ర మీద దండయాత్ర చేస్తానే వస్తూ ఉన్నారనమాట. అదేదో ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి మహమ్మద్ ఘోరీ భారతదేశాన్ని గెలవడం కోసం అని చెప్పేసి 17 సార్లు దండయాత్ర చేసి 18వ సారి గెలిచినట్టు, వీళ్ళు కూడా 17 సార్లు దండయాత్ర చేసి 18వ సారి మొన్నటి ఐపీఎల్లో కప్పు గెలవడం జరిగింది. పాపం అది ఏమంత పెట్టుకొని ఉన్నారో ఆ కర్ణాటక ప్రజలు. వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఆర్సీబీ టీం అనేది కప్పు గెలవడంతో ఇక అదేదో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, అదేదో భారతదేశం వరుస పెట్టి వరల్డ్ కప్పులు గెలుస్తూ ఉన్నట్టు, భారతదేశానికి ఒలింపిక్స్లో 20-30 గోల్డ్ మెడల్స్ వచ్చేసినట్టు, లేదంటే భారతదేశం యొక్క ఎకానమీ ప్రపంచ దేశాలను మించిపోయినట్టు, భారతీయ రూపాయి డాలర్ని మించిపోయినంత ఆనందం వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ఇష్టారీతిన సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. సెలబ్రేషన్స్ చేసుకోవడంలో తప్పు లేదు, ఆనందాన్ని పంచుకోవడంలో తప్పు లేదు, కానీ ఎంత మూల్యం వరకు చెల్లించాలి దానికి? 11 నిండు ప్రాణాలు. హైదరాబాద్లో పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోతే ఆ సినిమా నటుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటకలో నిన్న 11 మంది చనిపోయారు. దానికి ఇప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఆ ప్రాణాలు కావా? అసలు ఆ ఒక ఈవెంట్ జరపాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది? ఎందుకు జరపాలనుకుంటున్నారు? కర్ణాటక రాష్ట్రానికి అదేమైనా పెద్ద కీర్తి కిరీటం లాంటిదా? భారతదేశానికి కీర్తి కిరీటం లాంటిదా? ముంబై 5 సార్లు కప్పు గెలిచింది, ఇటువంటి ఘటనలు జరిగాయా? ఎస్ఆర్హెచ్ కూడా, హైదరాబాద్ టీం కూడా 2 సార్లు కప్పు గెలిచింది, ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? చెన్నై వాళ్ళు కూడా 5 సార్లు కప్పు గెలిచారు, అక్కడేమైనా కానీ అటువంటి సంఘటనలు జరిగాయా? కేవలం ఒక్క ఆర్సీబీ కప్పు గెలిస్తేనే ఎందుకు? ఆర్సీబీని అభిమానించే వాళ్ళు మీకు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చేమో, ఇది మా టీం ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రేంజ్లో ఉంది అని చెప్పేసి. కానీ సిగ్గుపడాలి, వాస్తవానికి సిగ్గుపడాలి. 11 నిండు ప్రాణాలు పోయినాయి కేవలం మీ అతి వల్ల. ప్రతి ఒక్కరూ ఆర్సీబీని అమ్మ లెక్కలు తిడతా ఉంటారు సోషల్ మీడియాలో. ఎందుకు అని ఒక చిన్న డౌట్ వచ్చేది నాకు. ఒక్క మ్యాచ్ గెలిస్తేనే మీరు చేసేటటువంటి అతి అంతా ఇంత కాదు, అట్లాంటిది మీరు కప్పు గెలిస్తే ఇంకా ఎంత అతి చేస్తారు అనే దాని పట్ల ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అనుకున్నంత జరిగింది. మీరు చేసిన అతికి 11 నిండు ప్రాణాలు పోయినాయి. ఐపీఎల్లో కప్పు గెలవడం వల్ల భారతదేశానికి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? 11 పౌరుల ప్రాణాలు పోయినాయి కేవలం మీ అతి వల్ల. దీనివల్ల ఏం ఉపయోగం భారతదేశానికి? సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఎంతవరకు? ప్రాణాలు పోయేంతవరకు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సెలబ్రేషన్లకు పర్మిషన్ ఇవ్వము అని చెప్తా ఉన్నా కూడా కర్ణాటక క్రికెట్ బోర్డు అసోసియేషన్ వాళ్ళు మేము సెలబ్రేట్ చేసి తీరుతాము అని చెప్పేసి జనాలనందరినీ రోడ్ల మీదకి తోలి ఆ బెంగళూరులో ఉన్నటువంటి విధాన్ సౌధ ముందు వేలాది మంది జనాలు గుమిగూడి తొక్కిసలాట జరిగి 11 ప్రాణాలు పోయినాయి. ఎందుకు ఇంత అతి? ఏం సాధిస్తారు దీనివల్ల? మొన్న అల్లు అర్జున్ని ఇలాంటి ఒక సంఘటనలోనే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు విరాట్ కోహ్లీని జైలుకు పంపుదామా? రజత్ పటిదార్ని జైలుకు పంపుదామా? లేదంటే వద్దు అని గవర్నమెంట్ అంటున్నా కూడా అంతమందిని పోగేసి అతి చేసినటువంటి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని జైలుకు పంపుదామా? లేకపోతే 17 సంవత్సరాల పాటు కప్పు కొట్టకుండా ఈసారి కప్పు కొట్టి తీసుకొని వచ్చి కర్ణాటకకి ఇచ్చినందుకు ఆర్సీబీ టీం ఫ్రాంచైజర్లని జైలుకు పంపుదామా? లేకపోతే కప్పు గెలిపించుకొని తీసుకొని వచ్చినందుకు ఆ టీం కెప్టెన్ని జైలుకు పంపుదామా? ఎవరు తీసుకుంటారు దానికి రెస్పాన్సిబిలిటీ? ఎందుకు ఇంత అతి చేస్తూ ఉన్నారు? ఒక్క కప్పు గెలిచినందుకే మీరు 11 మంది ప్రాణాలు తీసేశారు. ఇక ఇంకొక 2-3 కప్పులు గెలిస్తే మొత్తం కర్ణాటకనే సర్వనాశనం చేస్తారేమో. అతి ఎప్పుడు అనర్థదాయకమే.
అతి తగ్గించుకుంటే బాగుంటది. అసలు ఈ రోజు పేపర్లో ఈ హృదయ విదారకమైనటువంటి ఈ సన్నివేశాలు చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. మేము క్రికెట్ కి ఫ్యానిజం చేసాం, మేము ఐపీఎల్ టీమ్ ని సపోర్ట్ చేసాం, మాకంటూ ఒక పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక పర్టికులర్ ఐపీఎల్ టీం మీద. కానీ ఇలానా, ఇంత దారుణంగానా? అసలు ఆ పసిబిడ్డ తల్లిదండ్రులని తో కొడితే గానీ బుద్ధి రాదు. వేలాది మంది గుమిగూడేటటువంటి ప్రదేశాల్లో పసిపిల్లల్ని తీసుకొని వచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? మొన్న అల్లు అర్జున్ విషయంలో జరిగినప్పుడు కూడా ఇంతే. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడకపోతే చచ్చిపోతారా? ఐపీఎల్ టీం కప్పు గెలిస్తే ఆ సెలబ్రేషన్లలో పాల్గొనకపోతే చచ్చిపోతారా? పాల్గొన్నందుకే చచ్చిపోయారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలని వెళ్ళినందుకే చచ్చిపోయారు. ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు దీనికి? ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్ళడం కోసం ఇంతమంది ఏముంది చిన్నస్వామి స్టేడియంలో? చిన్నస్వామి స్టేడియం యొక్క కెపాసిటీ ఎంత? దేశంలోనే అతి చిన్న స్టేడియం ఏదైనా ఉంది అంటే చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్ళాలని ఇన్ని వేల మంది ఎందుకు అంత ఆత్రం? ఎందుకు అంత ఆవేశం? ఎందుకు అంత షుగర్? ఎందుకు? టీవీలో చూసినా అదే విరాట్ కోహ్లీనే, స్టేడియంలో చూసినా అదే విరాట్ కోహ్లీనే. జనాలలో నూక్కుంటూ తోసుకుంటూ ఊపిరాడక ప్రాణాల మీదికి తెచ్చుకొని అంతగా చూడాల్సినంత ఏముంది? ఆ విరాట్ కోహ్లీ ఏమైనా ఇప్పుడు చచ్చిపోయిన ఈ 11 మందికి వాళ్ళ కుటుంబాలను ఏమన్నా కానీ దత్తత తీసుకుంటాడా? వాళ్ళ కుటుంబాలని కాపాడతాడా? వాళ్ళ కుటుంబాలకి ఏమైనా సాయం చేస్తాడా? అండగా ఉంటాడా? ఒక చిన్న పోస్ట్ పెడతాడు, నా హృదయం ద్రవించిపోయి బకెట్ల కొద్దీ కారిపోతాంది అని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ పెట్టి లైట్ తీసుకుంటాడు. పోగొట్టుకున్నది ఎవరు? మీరు పోగొట్టుకున్నారు, కుటుంబ సభ్యులు. చూడండి, అసలు ఏం సాధించడానికి ఇన్ని వేల మందిని పోగేశారు? ఏం ఉపయోగం ఉంది ఐపీఎల్ టీం వల్ల? రాష్ట్రానికి ఏమన్నా కానీ ఉపయోగం ఉందా? దేశానికి ఏమన్నా ఉపయోగం ఉందా? వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక గేమ్ అది ఐపీఎల్. దానివల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు. ఏదైనా కానీ వరల్డ్ కప్ గెలిచన్నా కానీ తీసుకొని వచ్చి ఇదిగో భారతదేశానికి మేము వరల్డ్ కప్ తీసుకొని వచ్చి ఇచ్చాం అని చెప్పి వాళ్ళు ఏమన్నా కానీ చెబితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులంతా సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళ స్వార్థాల కోసం ఆడుకునేటటువంటి ఆటలో ఒక కప్పు గెలిస్తే ఇన్ని వేల మందా? ఒక్క భారతదేశంలో మాత్రమే ఇటువంటి దౌర్భాగ్యం ఉంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఇటువంటి దౌర్భాగ్యం లేదు. ఇన్ఫాక్ట్ వేరే దేశాలలో కూడా క్రికెట్లు ఆడతారు, కానీ అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఒక మ్యాచ్ ఆడాలి అంటే అంతకు ముందు మ్యాచ్ లో వాడు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆడికి ఇచ్చేది అంతంత మాత్రమే రెమ్యునరేషన్. ఇక్కడ మాత్రం కోట్లు పెట్టి వీళ్ళను కొని వీళ్ళు కొట్టే 5 రన్నులకు 10 రన్నులకు 2 రన్నులకు డక్అవుట్లకు వీళ్ళకు మళ్ళా ఫ్యానిజము, వీళ్ళ బతుక్కి ఏదో కుల్ల ఒడిసి ఊడబీకినట్టు వీళ్ళంతా ఈ మందనంతా ముందరేసుకొని వీళ్ళకు అన్ఫార్చునేట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ దిక్కుమాలిన ర్యాలీలో పాల్గొనడము వాళ్లకు ప్రజల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత ఉందో ప్రజలకు తెలియజెప్తా ఉండేటటువంటి పరిస్థితి. పైపెచ్చు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మాట్లాడతారు, కుంభమేళాలో 50-60 మంది చచ్చిపోయినారు, మేమేమన్నా మాట్లాడినావు అంటే నువ్వు మాట్లాడకపోతే అది నీ కర్మ. భారతదేశంలో పుట్టినావు కాబట్టి నీకు ఒక స్వేచ్ఛ ఏడ్చింది కాబట్టి నువ్వు మాట్లాడాలా, తప్పు లేదు. ఇప్పుడు నీకు రాష్ట్రంలో 11 మంది చచ్చిపోయినారు, ఇంకెవరు మాట్లాడకూడదంటే నువ్వేమన్నా నీ అంతవా? ఇట్లాంటి దిక్కుమాలినటువంటి మాటలు మాట్లాడే కాంగ్రెస్ గత 15 సంవత్సరాలుగా అధికారంలో లేకుండా పోయింది. ఇట్లాంటి అహంకారం చూపించే నువ్వు మాట్లాడలేదంటే ఇంకెవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడేదానికి ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? సో ప్రజలు కూడా అతి తగ్గించుకోండి. అతి తగ్గించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.